ఈ సినిమా మాకు సెట్ కాదు. దర్శకుల ముఖంపైనే చెప్పేసిన స్టార్ హీరోలు. సాధారణంగా దర్శకులు తాము రెడీ చేసుకున్న కథకు ఫలానా హీరో సూట్ అవుతాడని అనుకుంటారు. కానీ వారిని కన్సల్ట్ అయిన తర్వాత కథ వినిపిస్తారు. అయితే దర్శకుడు తన కోణంలో ఆ హీరోని తన కథకు సూట్ అవుతాడని భావిస్తాడు. కానీ ఆ హీరో మాత్రం తాను ఆ పాత్ర చేయలేనని, ఆ పాత్రకు తాను నప్పనని బహిరంగంగానే చెప్పేస్తాడు. అలానే అది తనకు సెట్ కాదని కూడా కరెక్ట్గా అంచనా వేయగలుగుతారు కొంతమంది. అప్పుడు ఆ సబ్జెక్ట్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే కొంతమంది హీరోలు ఇలా రిజెక్ట్ చేయడమే కాకుండా దర్శకుల మేలు కోసం వేరే హీరోల పేర్లు కూడా సూచించారు. బాలకృష్ణ రిజెక్ట్ చేసిన చిత్రాల్లో భీమ్లా నాయక్ ప్రముఖంగా ఉంది. 2022 సంవత్సరంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా స్టోరీ ముందుగా బాలకృష్ణ వద్దకు వెళ్ళింది. కానీ దాన్ని ఆయన రిజెక్ట్ చేశాడు. ఇది నాకు సెట్ కాదని, పవన్ కళ్యాణ్ అయితే ఇందులోని పాత్రకి బాగా సూట్ అవుతారని, పవన్ కళ్యాణ్కు యాంటీ హీరోగా రానా అయితే ఇంకా బాగా సెట్ అవుతుందని సలహా ఇచ్చారట. ఆ విధంగా ఈ మూవీ పవన్ చేతికి వచ్చింది. మలయాళం మూవీ అయ్యప్పం కోశియంను అఫీషియల్గా రైట్స్ కొని రీమేక్ చేసిన ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్నే రాబట్టింది. ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు తన రెండవ సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ని హీరోగా అనుకున్నాడు. సుకుమార్ సమయంతో అతన్ని మీట్ అయ్యాడు. సినిమా స్టోరీ కూడా వినిపించాడు. అయితే ఈ మూవీ తనకంటే రామ్ చరణ్కి బాగా సూట్ అవుతుందని తారక్ సలహా ఇచ్చాడట. రామ్ చరణ్కి కథ నచ్చడంతో రామ్ చరణ్ ఓకే అనేశారట. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో RC16 రాబోతుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూర్యతో ఒక సినిమా తీద్దామని భావించాడు. కానీ సూర్య ఆ మూవీ తనకి సెట్ కాదని చెప్పేశాడట. అంతేకాదు ప్రభాస్ను హీరోగా తీసుకుంటే బాగుంటుందని కూడా సలహా ఇచ్చారట. దాంతో వీరిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుందని సమాచారం. ఆ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.